ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే కొన్ని డబ్బులు అకౌంట్లో పడలేదని రుణమాఫీ కానీ ఈ 18,000 చిల్లర కానీ చేయూత పడలేదని చెప్తున్నారు. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు. బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు వెళ్ళిపోయింది. ఇంకోసారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఈసీకి ఫిర్యాదు చేసి ఎలక్షన్ పీరియడ్లో ఈ పని చేయడానికి లేదని చెప్పి చేయటం మూలంగా కొన్ని పథకాలు ఆపేశారు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం. పసుపు కుంకుమకి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నా జగన్ గారు ఈసీకి ఫిర్యాదు చేయలేదు, దాన్ని ఆపలేదు. అది ఏంటంటే పేదవాడికి వచ్చే డబ్బుల్ని మనం ఆపడం తప్పు అనుకున్నాడు ఆయన, ఆపలా. ఈయన చేసే పనులన్నీ తప్పుడు కోతలో తప్పుడు రాతలో ఆ డబ్బులు పంపించకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి ఏంటంటే కాపులు ఒక్కళ్ళకే వేయలేదు అని చెప్తున్నారు. అయ్యా 4 సంవత్సరాల పాటు మీకు ఇచ్చి ఎలక్షన్ పీరియడ్లో ఒకళ్ళకి ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారని మీరు ఎట్లా నమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు గారి కుట్రలో కుతంత్రాలు తప్ప ల్యాండ్ టైటిలింగ్ కానీ మొత్తం అంతా ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిది. జూన్ 4 తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీ డబ్బులు మీకు ఏవైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశాడో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాగ్దానం చేసినట్టుగా పూర్తవుతుంది తప్ప ఇంకొక కానే కాదు. మిమ్మల్ని ప్రజల్ని మభ్య పెడతానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరో మోసపోవద్దు. మళ్ళా గనక చంద్రబాబు నాయుడు గారు నమ్మితే ఆకాశంలో ఉన్న చందమామను తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది తప్ప ఇదంతా మేనిఫెస్టో అబోధ కల్పన. అది జరిగేది కాదు, సచ్చేది కాదు. అక్కారు పడదు కానీ బాబు బతకడన్నట్టు పోయినసారి 14 అయినట్టు ఆ మేనిఫెస్టో అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నీతి నిజాయితీ నిబద్ధత ఒకసారి ఎవరికన్నా మాట ఇచ్చాడంటే రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు 1-2 రోజులు లేట్ అవుద్దాం తప్ప